ఎవరు ఆదిత్యనాథ్ దాస్ మీ అందరికీ తెలుసు. ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 9వ మీటింగ్ ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏమంటాడు, నేను ఒక లెటర్ రాసిన, ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫాలోయింగ్ న్యూ ప్రాజెక్ట్స్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 3, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, తుపాకులగూడెం, మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చెనాకా కొరాటా ప్రాజెక్ట్, రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్. ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు. వీటన్నిటినీ నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు ఇస్తుంది? ఇది తెలంగాణ మొత్తం నీళ్ళన్ని వాడుకుంటుంది, తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినిట్స్ ఇవి. ఆ దొంగని ఇలా తెలంగాణ తరఫున తోలుతున్నాడు. దొంగ చేతికి తాళపు చేలిస్తుండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు. ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండ్రు అంటే దొంగ చేతికి తాళపు చేలి ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లల్లో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏం అర్థం చేసుకోవాలి?